హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనం సీటెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అంటే సిడిపి థియరీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నుంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ని డిస్కస్ చేసి ఉన్నాం కదా ప్రీవియస్ వీడియోస్ లో. ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ మీద 50 ఇంపార్టెంట్ బిట్స్ ని కవర్ చేయబోతున్నాము. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ బిట్ ఏంటండి? గ్రోత్ రిఫర్స్ టు. గ్రోత్ దేని రిఫర్ చేస్తుంది? మనం డిస్కస్ చేసుకున్నాము క్వాంటిటేటివ్ చేంజెస్. ఆప్షన్ ఏ క్వాంటిటేటివ్ చేంజెస్, ఆప్షన్ బి క్వాలిటేటివ్ చేంజెస్, అండ్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, అండ్ డి ఆప్షన్ డి ఈజ్ నన్ ఆఫ్ దీస్. మనం ఏమని చెప్పుకున్నాము? గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, కొంచెం బ్రైట్ కలర్ తీసుకో. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్. Development refers to growth qualitative changes and growth quantitative changes, and development is a qualitative changes. చెప్పుకున్నాం కదా. ఆప్షన్ ఏ క్వాంటిటేటివ్ చేంజెస్, ఆప్షన్ బి క్వాలిటేటివ్ చేంజ్, అండ్ ఆప్షన్ సి స్ట్రక్చరల్ చేంజ్ ఓన్లీ, ఆప్షన్ డి గ్రోత్ ఇన్ సైజ్ ఓన్లీ. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ బి క్వాలిటేటివ్ చేంజ్. ఆప్షన్ బి క్వాలిటేటివ్ చేంజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా చేయండి. నెక్స్ట్, గ్రోత్ స్టాప్స్. గ్రోత్ ఎక్కడ స్టాప్ అవుతుందని చెప్పుకున్నాము? అట్ మెచ్యూరిటీ, అట్ ఓల్డ్ ఏజ్, నెవర్ స్టాప్స్ ఇన్ చైల్డ్హుడ్. అసలు స్టాప్ అవ్వదా? మనం అలా ఏం చెప్పుకోలేదు కదా. సర్టైన్ ఏజ్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు గ్రోత్ స్టాప్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. హియర్ ఆల్సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎక్కడ అనమాట? స్టాప్స్ ఎట్ అడల్ట్హుడ్, కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్, స్టాప్స్ ఎట్ అడోలసెన్స్, ఈజ్ లిమిటెడ్ టు చైల్డ్హుడ్. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా, వోమ్ టు టూమ్ అని మనం చెప్పుకున్నాము. సో మనది ఇక్కడ కూడా కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫిఫ్త్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు? డెవలప్మెంట్ కి ప్రిన్సిపల్ కాదు. ప్రిన్సిపల్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ డెవలప్మెంట్ ఇస్ ప్రెడిక్టబుల్, ఆప్షన్ బి డెవలప్మెంట్ ఇస్ undirectional, option C is development is continuous, and option D is a development proceeds from general to specific. మనకు తెలుసు కదా, ప్రెడిక్టబుల్ చేయొచ్చు, కంటిన్యూస్, డెవలప్మెంట్ జనరల్ టు స్పెసిఫిక్ అని మన 3 ఆప్షన్స్. అంటే ఆప్షన్ ఏ సి డి కరెక్ట్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో మనకి ఆప్షన్ బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నాట్ అండి, ఇక్కడ మనకి ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇది ప్రిన్సిపల్ అవునా కాదా? కాని వాటిని అడుగుతున్నారు. ఈ మిగతావన్నీ మనకి అవును కదా. సో మనది కాదు కాబట్టి బి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? ఇక్కడ చూడండి, ఇందాక మనది నాట్ డెవలప్మెంట్ అడిగారు, ఇక్కడ ఏది డెవలప్మెంట్ అని అడుగుతున్నాడు. ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్, ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ హెరిడిటీ, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ అండ్ హెరిడిటీ బోత్ మీద డిపెండ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాం మనము. మన డెవలప్మెంట్ అనేది ఎన్వైర్న్మెంట్ మీద, హెరిడిటీ మీద, బోత్ మీద ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఎన్వైరన్మెంట్ అని చెప్పారు, ఓన్లీ ఆన్ హెరిడిటీ అని. తప్పు కదా, డిస్కంటిన్యూసా కంటిన్యూస్ కదా. సో ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హెడ్ టు టో. హియర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద సిఫాలో-క్వాడల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ మీన్స్. మనం చెప్పుకున్నాం కదా, ప్రాక్సిమో డిస్టల్ అండ్ సిఫాలో-క్వాడల్ రెండు ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇది సిఫాలో-క్వాడల్ ప్రిన్సిపల్ డెవలప్మెంట్ మీన్స్ అంటే ఏంటి? ఫ్రమ్ ఫుట్ టు హెడ్, ఫ్రమ్ హెడ్ టు టైల్, ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. మనం ఏం చెప్పుకున్నాం అంటే హెడ్ టు టైల్. హియర్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ అదే క్వశ్చన్ చూడండి. ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్ మీన్స్. మన పైన సిఫాలో-క్వాడల్, ఇక్కడ ప్రాక్సిమో డిస్టల్. ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది మనకి? ఫ్రమ్ కాంక్రీట్ టు పెరిఫెరీ, ఫ్రమ్ హెడ్ టు ఫుట్, ఫ్రమ్ టైల్ టు హెడ్, ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అవుట్ సైడ్ ఇన్సైడ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్ మనకు అలాంటి ఏం లేవు.
ఓకే. సో ఇక్కడ కూడా మనకి సెంటర్ టు పెరిఫరీ, సెంటర్ నుంచి పెరిఫరీ, ఒక మన హ్యాండ్ తీసుకున్నాం అంటే హ్యాండ్ పామ్ నుంచి ఫింగర్స్ దాకా అలా అన్నమాట, సెంటర్ పాయింట్ నుంచి పెరిఫరీ వరకు. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ ఏంటండి? అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్. అబ్జర్వ్ చేయొచ్చు, మనం మెజర్ కూడా చేయొచ్చు. ఇంటర్నల్ అండ్ ఇన్విజిబుల్, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఓన్లీ, అలా ఏం లేదు కదా. మనం అబ్జర్వ్ చేయొచ్చు, గ్రోత్ ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ డెవలప్మెంట్ అని అబ్జర్వ్ చేయలేము, మెజర్ కూడా చేయలేము. సో గ్రోత్ అనేది మనం అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. Next question is, development is a process of, development is a process of maturation only, change in structure and function, growth in size, heredity. ఏ ఆప్షన్ చెప్పండి? మెచ్యురేషన్ ఓన్లీ, మెచ్యురేషన్, చేంజ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ కదా. స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లో కూడా చేంజెస్ ఉంది, దాంతో పాటు ఫంక్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అకార్డింగ్ టు ఏజ్, వాటి యొక్క ఫంక్షన్స్ కూడా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏదైనా పిల్లవాడు పట్టుకోవాలి అంటే బాడీ మొత్తం తీసుకుంటాడు, తర్వాత ఎలా పట్టుకోవాలో అనేది మనకి వాడికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఫింగర్స్ తో పట్టుకోవడం అట్లా చేస్తారని చెప్పుకున్నాం కదా. ఏదైనా పెన్సిల్ పట్టుకోవడం కానీ, ఏదైనా టాయ్స్ పట్టుకోవడం కానీ, ఇలాంటివి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెవలప్మెంటల్ చేంజ్? డెవలప్మెంటల్ చేంజ్ కి ఏది ఎగ్జాంపుల్? ఇంక్రీజ్ ఇన్ హైట్, ఇంక్రీజ్ ఇన్ vocabulary, వెయిట్ గెయిన్, అండ్ నన్ ఆఫ్ దీస్. ఏమని చెప్పొచ్చు ఇక్కడ? ఇంక్రీజ్ ఇన్ హైటా, ఇంక్రీజ్ ఇన్ వెకాబులరీయా? విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెవలప్మెంటల్ చేంజ్? డెవలప్మెంటల్ అంటే ఇంక్రీజ్ ఇన్ హైట్, వెయిట్ గెయిన్, ఇవన్నీ గెయిన్ ఆఫ్ హైట్, వెయిట్, ఇవన్నీ ఏంటంటే గ్రోత్ రిఫర్ చేస్తాయి. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఇంక్రీజ్ ఇన్ వెకాబులరీ, ఇంక్రీజ్ ఇన్ vocabulary. Next, emotional development mainly occurs during, ఎక్కడ గమనిస్తాం మనము? ఇన్ఫాన్సీలోనా, ఎర్లీ చైల్డ్హుడ్లోనా, అడాలసెన్స్లోనా? ఈ మూడిట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఆల్ స్టేజెస్లో ఎమోషనల్ డెవలప్మెంట్ మనం ఎక్కడ మెయిన్గా చూస్తాము అంటే ఎక్కడ వస్తుందంటే ఈ మనకి మూడు కరెక్ట్ ఆన్సర్సే. సో మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఏది ఎఫెక్ట్ అవుతుంది? ఏది మెయిన్ ఫ్యాక్టర్స్? మనం ఏం చెప్పుకున్నాము? హెరిడిటరీ అండ్ ఎన్వైరన్మెంటల్ బోత్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాము. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి బోత్ ఆర్ కరెక్ట్. సో న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంటే కదా, న్యూట్రిషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షన్ డి అనేది ఇక్కడ మనం కరెక్ట్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తాడు. సో న్యూట్రిషన్ ఇస్ ఆల్సో కరెక్ట్ అండి. సో ఏబిసి ఇస్ కరెక్ట్ కాబట్టి మనకి ఆల్ ఆఫ్ దీస్ హియర్ ఆల్సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ ఫాలోస్, డెవలప్మెంట్ దేని ఫాలో అవుతుంది? సీక్వెన్షియల్ ప్యాటర్న్, ర్యాండమ్ ప్యాటర్న్, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్, నో ప్యాటర్న్? ప్యాటర్న్ ఫాలో అలా ఏం లేదు కదా, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అది సీక్వెన్షియల్ ప్యాటర్న్. ర్యాండమ్ గా అయితే కాదు, ఇర్రెగ్యులర్ అయితే అసలే కాదు. సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు, సోషల్ డెవలప్మెంట్ దేన్ని రిఫర్ చేస్తుంది? ఆప్షన్ ఏ రిలేషన్షిప్ విత్ అదర్స్, ఆప్షన్ బి గ్రోత్ ఆఫ్ బాడీ, ఆప్షన్ సి ఎమోషనల్ కంట్రోల్, అండ్ ఆప్షన్ డి కాగ్నిటివ్ గ్రోత్. గ్రోత్ ఆఫ్ ద బాడీ, ఎమోషనల్ కంట్రోల్, కాగ్నిటివ్ గ్రోత్, ఇవన్నీ ఏంటి? బ్రెయిన్, ఎమోషనల్, కాగ్నిటివ్, ఇవన్నీ బ్రెయిన్ కి రిలేటెడ్ కదా. రిలేషన్షిప్ విత్ సోషల్, సొసైటీలో సోషల్ ఇంటరాక్షన్స్ అనమాట. సోషల్ డెవలప్మెంట్ ఏంటి? బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అంటే రిలేషన్షిప్ విత్ అదర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ correct here. Next, cognitive development is related to, cognitive development దేని రిలేట్ చేస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, థింకింగ్, రీజనింగ్, సోషల్ బిహేవియర్ అంటే సొసైటీ సంబంధించింది, ఫిజికల్ గ్రోత్ కాదు, మోటార్ స్కిల్స్ కూడా కాదు. ఓకే, అది కూడా ఫిజికల్ కిందే వస్తుంది, మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్స్. ఓకే, సో మనకి ఇక్కడ థింకింగ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ టు ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ కదా. కాగ్నిషన్, మెంటల్ స్కిల్స్ మనకి ఇవి, థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, ఎమోషనల్ డెవలప్మెంట్ మీన్స్, అసలు ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ అటిట్యూడ్స్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ నన్. సోషల్ ఇంటరాక్షన్స్ అంటే సోషల్ డెవలప్మెంట్ కదా. కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్ అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ మీనింగ్ కాదు, డెవలప్మెంట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ అటిట్యూడ్స్ మనం ఇది చెప్పొచ్చు. మన అంటే ఫీలింగ్స్ డెవలప్ అవడము, యాటిట్యూడ్స్ డెవలప్ అవడము, ఇటు డెవలప్మెంట్, దాన్ని మనం ఎమోషనల్ డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ద ప్లేస్? ప్లేస్ అని దేన్ని అంటామండి మనము?
చిన్న ఆడుకోవడం అనేది. ఇన్ఫాన్సియా, ఎర్లీ చైల్డ్‌హుడ్, అడోలసెన్స్, అడల్ట్‌హుడ్‌లో ఆడుకుంటారు. దాని ప్లే ఏజ్ అని మనం అసలు చెప్పలేము. సో, మనకి ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. ఏ ఆప్షన్ అనేది ఎర్లీ చైల్డ్‌హుడ్. స్కూల్స్‌లో ఆడుకోవడం కానీ, మనకి ఇంటి దగ్గర ఆడుకోవడం కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ప్లే ఏజ్ అని దేన్నంటాం మనం? ఎర్లీ చైల్డ్‌హుడ్ మనము ప్లే ఏజ్ అని కూడా అంటాము. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ ప్యూబర్టీ అకర్స్ డ్యూరింగ్ ప్యూబర్టీ ఏ ఏజ్ ఏ స్టేజ్‌లో వస్తుంది? చైల్డ్‌హుడ్డా, అడోలసెన్సా, అడల్ట్‌హుడ్డా, ఓల్డ్ ఏజా? ఓల్డ్ ఏజ్ అయితే కాదు, చైల్డ్‌హుడ్ కాదు, అడల్ట్‌హుడ్ కాదు, అడోలసెన్స్ కిషోరావస్థ అంటాం కదా! దాన్ని ప్యూబర్టీ లెవెల్స్ అనమాట. ఓకే. సో, దీన్ని మనం ప్యూబర్టీ అకర్స్ డ్యూరింగ్ ఎప్పుడొస్తుంది మనకి? అడోలసెన్స్ పీరియడ్‌లో మనకి ప్యూబర్టీ వస్తుందనమాట. క్లియర్? వీడియో ఏదైనా స్పీడ్ అవుతుంటే కొంచెం చెప్పండి. స్లో చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ డిపెండ్ అపాన్ గ్రోత్ అండ్ దేని మీద డిపెండ్ అవుతాయి? హెరిడిటీ ఎన్వైర్న్‌మెంట్ మనం చెప్పుకున్నాం. ఇది రిపీటెడ్ క్వెషన్ లాగా ఉంది. సో, ఇక్కడ మనకి బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్‌మెంట్. సో, మనకి ఇందాక ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నారు కదా! న్యూట్రిషన్ అని. ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదు చూడండి. కన్‌ఫ్యూజ్ చేస్తడానికి మనకి ఇస్తారనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్‌మెంట్ మీద డిపెండ్ అవుతుందనమాట గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. అండర్‌స్టాండ్? నెక్స్ట్ మెచ్యురేషన్ దేన్ని సూచిస్తుంది? దేన్ని రిఫర్ చేస్తుంది? అంటే లెర్నింగ్ ప్రాసెస్‌నా? న్యాచురల్ సారీ న్యాచురల్ అన్‌ఫోల్డింగ్ ఆఫ్ ట్రైట్సా? ట్రైనింగ్ ఓన్లీయా? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ అయితే కాదు. ట్రైనింగ్ కూడా కాదు. న్యాచురల్ అన్‌ఫోల్డింగ్ ఆఫ్ ట్రైట్స్ అంతే కదా! న్యాచురల్‌గా వచ్చే మ్యాచురేషన్ కొంతమంది పిల్లలకి ముందుగానే తెలివొస్తుంది. కొంతమంది పిల్లలకి వాళ్ళ యొక్క లెవెల్‌ని బట్టి అంటే వాళ్ళ యొక్క ఏజ్‌ని బట్టి మారుతా ఉంటదనమాట. అందరికి ఒకేసారి మెచ్యూరిటీ రావాల్సిన ఏం లేదు. సో, ఇది న్యాచురల్ అన్‌ఫోల్డింగ్ ఆఫ్ ట్రైట్స్ అనమాట. సో, మనకి క్వెషన్ నంబర్ 21 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ లెర్నింగ్ దేని మీద డిపెండ్ అవుతుందండి? మెచ్యురేషన్, ఎక్స్‌పీరియన్స్, బోత్ ఏ అండ్ బి అండ్ నైదర్. మెచ్యురేషన్ మీద, ఎక్స్‌పీరియన్స్ మీద బోత్ మీద డిపెండ్ అవుతుంది కదా! మనం డిస్కస్ చేసున్నాం కదా! లెర్నింగ్ అనేది మనకి రెండిటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ ఈస్ నాట్ ఏ డైమెన్షన్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఇందులో ఏది డైమెన్షన్ కాదు. అది మనకసలు ఫిజికల్ డెవలప్‌మెంట్, సోషల్ డెవలప్‌మెంట్, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్, ఎమోషనల్ డెవలప్‌మెంట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంది. పొలిటికల్ డెవలప్‌మెంట్ మనం చూసామా? పాలిటిక్స్ ఏమీ లేదు కదా! సో, మనకి ఆప్షన్ ఇక్కడ నాట్ అని అడిగారండి. సో, కొంచెం క్లియర్‌గా చూసుకోండి. నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఇచ్చి కూడా మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనకిక్కడ పొలిటికల్ డెవలప్‌మెంట్. ఇది మన యొక్క డెవలప్‌మెంట్ డైమెన్షన్స్ కాదనమాట. అండర్‌స్టాండ్? నెక్స్ట్ మోటార్ డెవలప్‌మెంట్ ఇన్వాల్వ్స్ ఆప్షన్ ఏ మూవ్‌మెంట్ అండ్ కోఆర్డినేషన్, ఎమోషనల్ కంట్రోల్, స్పీచ్ అండ్ థింకింగ్. థింకింగ్ అయితే మోరల్ డెవలప్‌మెంట్ కాదు. సారీ మోటార్ డెవలప్‌మెంట్ కాదు. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్, స్పీచ్, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, ఎమోషనల్ డెవలప్‌మెంట్, ఎమోషనల్ కంట్రోల్. సో, మూవ్‌మెంట్ అండ్ కోఆర్డినేషన్. సరిగ్గా నిలబడుతున్నారా? సరిగ్గా నడుస్తున్నారా? ఇలాంటివన్నీ మోటార్ డెవలప్‌మెంట్ మీద మనకి డిపెండ్ అవుతాయన్నమాట. సో, క్వెషన్ నంబర్ 24 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫికా? స్పెసిఫిక్ టు జనరలా? స్పెసిఫిక్ టు సింపుల్ టు కాంప్లెక్సా? బోత్ బి అండ్ సియా? ఏది ఆప్షన్ చెప్పండి మీరు? మనం ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో డిస్కస్ చేసున్నాం కదా! సో, 25 క్వెషన్ ఏంటంటే డెవలప్‌మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ అండ్ సింపుల్ టు కాంప్లెక్స్. బోత్ ఆర్ కరెక్ట్. జనరల్ టు స్పెసిఫిక్ అండ్ సింపుల్ టు కాంప్లెక్స్. సో, బి అండ్ సి ఆర్ కరెక్ట్. సో, మన ఆప్షన్ ఏమైతుందండి ఇక్కడ? డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండర్‌స్టాండ్? Next question is individual differences in growth and development are due to individual differences in growth and development are due to heredity మీద environment మీద both A and B none. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంతే కదండి. ప్రతి ఒక్క పిల్లలు ఒకే ఎన్వైరన్మెంట్ లో ఉండాలి, ఒకేలాగా నేర్చుకుంటారని ఏం వాళ్ళకి ఒకేలాగా డెవలప్మెంట్ వస్తుందని ఏం లేదు కదా! సో, హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఏ ప్లేస్ లో ఉంటున్నారు, వాళ్ళ హెరిడిటీ లెవెల్స్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ బోత్ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో, క్వశ్చన్ నెంబర్ 26 సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రీనటల్ డెవలప్మెంట్ పీరియడ్ ఈజ్ పోస్ట్ నటల్ మన ప్రెగ్నెన్సీ స్టేజెస్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం కదా! సో, ప్రీనటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? బిఫోర్ బర్తా? ఆఫ్టర్ బర్తా? బిఫోర్ బర్త్. ఓకే. బిఫోర్ బర్త్‌ని మనం ప్రీనటల్ పీరియడ్ అని కూడా అంటాము. ప్రీనటల్ డెవలప్మెంట్ అంటాము. సో, మనకి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్‌లో ఫస్ట్ స్టేజ్ ఏంటండి? చైల్డ్‌హుడ్, ఇన్ఫాన్సీ, ప్రీనటల్ అండ్ అడోలసెన్స్. చెప్పండి. 28 క్వెషన్ నంబర్ 28కి ఏ ఆన్సర్ అయి ఉండొచ్చు? ద ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్పొచ్చు మనం?
ప్రీనటల్ ఇప్పుడే కదా మనం ప్రీవియస్ క్వెషన్‌లో డిస్కస్ చేసున్నాము. ప్రీనటల్ డెవలప్‌మెంట్ అంటే బిఫోర్ బర్త్ అని. సో, ఫస్ట్ స్టేజ్ అన్నమాట ఇది డెవలప్‌మెంట్ మనకి. మనం డెవలప్‌మెంట్ అనేది ఊమ్ టు టూమ్ అన్నాం కదా! అంటే మదర్ యొక్క ఊమ్‌లో ఉన్నప్పుడే మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో, ప్రీనటల్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేజ్. సో, మనకి ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్పొచ్చు మనం? ప్రీనటల్ స్టేజ్. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ విచ్ పీరియడ్ ఈస్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్? మనం ర్యాపిడ్ గ్రోత్‌ని ఏ పీరియడ్‌లో చూస్తామని చెప్పాము? ఐ మీన్ ఇన్ఫాన్సియా, అడోలసెన్సా, అడల్ట్‌హుడ్డా, ఓల్డ్ ఏజా? ర్యాపిడ్ గ్రోత్. అడోలసెన్స్ పీరియడ్‌లో మనము పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ మనం అక్కడ చూస్తాము. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎక్కువగా పెరగడము, అడల్ట్‌హుడ్ అంటే అడల్ట్ లాగా ఆల్‌మోస్ట్ మారిపోవడం. ద స్టేజ్ ఆఫ్ నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 30. ద స్టేజ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ స్టార్ట్స్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ఏ స్టేజ్‌లో స్టార్ట్ అవుతుందండి? ఇన్ఫాన్సియా, లేట్ చైల్డ్‌హుడ్డా, ఎర్లీ చైల్డ్‌హుడ్డా, అడోలసెన్సా? అడోలసెన్స్ అంటే ఆల్‌మోస్ట్ అందరూ అడల్టే అంటే అడల్ట్ లాగా వచ్చేస్తారు కాబట్టి అక్కడ స్టార్ట్ ఏమి అవ్వదు. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇన్ఫాన్సీ అంటే అప్పుడప్పుడు చిన్న చిన్నవి మాట్లాడుతా ఉంటారు. కానీ మనకి ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో క్లియర్‌గా పక్కనోళ్ళతో మాట్లాడడము, ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి లాంగ్వేజ్ డెవలప్ బాగా ఎక్కడవుతుంది స్కూల్‌లో గాని, సిబ్లింగ్స్‌లో గాని, బయట ఆడుకోవడం కానీ ఇవి మనము ఎర్లీ చైల్డ్‌హుడ్ 3-6 ఇయర్స్ మనం ఆ పీరియడ్‌లో మనము చూస్తామనమాట. సో, క్వెషన్ నంబర్ 30 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 31. ఇన్ ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్ డెవలప్‌మెంట్ ఈస్ అకార్డింగ్ టు ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్ ప్రకారం మనకి డెవలప్‌మెంట్ అనేది ఏంటి? కంటిన్యూయస్ అండ్ సిస్టమాటిక్‌గా సడెన్, రాండమ్, లిమిటెడ్. సడెన్‌గా అయితే ఏం రాదు. ఇది కంటిన్యూయస్ అండ్ సిస్టమాటిక్. మనము నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాము ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో కంటిన్యూయస్ అని. ఓకే. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ గ్రోత్ సంబంధించింది ఏది కరెక్ట్ కాదు? నాట్ మళ్ళీ వచ్చిందండి. సో, మనం నాట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద గ్రోత్? ఇట్ క్యాన్ బి మెజర్డ్. ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్. ఇట్ ఈస్ ఎ ఫిజికల్. ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఏది కాదు? ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ మెచ్యూరిటీ కరెక్ట్ కదా? ఓకే. ఇట్ ఈస్ క్వాలిటేటివ్ కాదు. క్వాలిటేటివ్ ఇది డెవలప్‌మెంట్ కదా మనకి. సో, ఇది గ్రోత్‌కి సంబంధించింది కాదు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ మీన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి అసలు? ఆల్ చిల్డ్రన్ ఆర్ లైక్ ఒకలా ఉంటారా? ఎవ్రీ చైల్డ్ గ్రోస్ డిఫరెంట్‌లీ వేరుగా అంటే డిఫరెంట్‌గా గ్రో అవుతారు కదా! అంటే వాళ్ళకి ఎన్వైర్న్‌మెంట్ బట్టి. ఆల్ డెవలప్‌మెంట్ ఎట్ సేమ్ రేట్ అందరికి డెవలప్‌మెంట్ రేట్ ఒకేలాగా ఉంటుందా? ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిడ్యువల్ అంటే ఏంటి అసలు? ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి. ఓకే. ఎవ్రీ చైల్డ్ గ్రోస్ డిఫరెంట్‌లీ. మనం చెప్పుకున్నాం కదా! అందరూ ఒకలాగా ఉండరు. డిఫరెంట్‌గా గ్రో అవుతారు. వాళ్ళ యొక్క తెలివితేటలు వేరే ఉంటాయి. వాళ్ళ యొక్క సరౌండింగ్స్ వేరే ఉంటాయి. అక్కడ సరౌండింగ్స్‌ని బట్టి వాళ్ళు నేర్చుకుంటా ఉంటారండి. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ క్వెషన్ నంబర్ 33. నెక్స్ట్ క్వెషన్ ద సీక్వెన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఈస్ డెవలప్‌మెంట్ సీక్వెన్స్ ఏంటి? ఇర్రెగ్యులర్, ప్రెడిక్టబుల్, అన్‌నోన్, అన్‌సర్టైన్. ఏం చెప్పొచ్చండి మనం ఇక్కడ? ప్రెడిక్టబుల్. డెవలప్‌మెంట్ ఈస్ ప్రెడిక్టబుల్. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని డిస్కస్ చేస్తున్నాము. డెవలప్‌మెంట్ ఈస్ ప్రెడిక్టబుల్ అని. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఈస్ కామన్ డ్యూరింగ్ ఏ స్టేజ్‌లో చూస్తాము ఇన్‌స్టెబిలిటీ మనము ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోలేరు. హ్మ్. సో, చైల్డ్‌హుడ్డా, అడోలసెన్సా, ఇన్ఫాన్సియా, ఓల్డ్ ఏజ్‌లో ఏం కాదు. చైల్డ్‌హుడ్‌లో కూడా కాదు. అడోలసెన్స్‌లో మనం చూస్తామంట ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ. మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయన్నమాట వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ విచ్ వన్ షోస్ సోషల్ డెవలప్‌మెంట్? ఈ కింది వాటిలో ఏది సోషల్ డెవలప్‌మెంట్‌ని చెప్తుంది? ప్లేయింగ్ విత్ అదర్స్, రన్నింగ్, రీడింగ్, రైటింగ్. ప్లేయింగ్ విత్ అదర్స్ వేరే వాళ్ళతో మాట్లాడడం, ఆడుకోవడం ఇలాంటివనేసి మనకి సోషల్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా! సో, మనకి 36 క్వెషన్ నంబర్ 36 ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లేయింగ్ విత్ అదర్స్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 37 ఫిజికల్ గ్రోత్ అంటే ఫిజికల్ గ్రోత్ దేనికి సంబంధించింది? హైట్ అండ్ వెయిట్‌కా? ఎమోషనల్ కంట్రోల్, సోషల్ రిలేషన్స్, మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ అంటే మోరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది. సోషల్ రిలేషన్‌షిప్స్ అంటే సోషల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది. ఎమోషనల్ కంట్రోల్ అంటే ఎమోషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది. సో, మనకి హైట్ అండ్ వెయిట్ అనేది ఫిజికల్ గ్రోత్. ఇది ఈజీగా మనం పెట్టేయొచ్చు క్వెషన్ చూడగానే. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ మోరల్ డెవలప్‌మెంట్ క్వెషన్ నంబర్ 38 మోరల్ డెవలప్‌మెంట్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై మోరల్ డెవలప్‌మెంట్ అనేది ఎవరి ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది? ఫ్యామిలీస్, స్కూల్స్, సొసైటీ, ఆల్.
ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే. సో మనకి ఫ్యామిలీ ద్వారా అయినా సరే, స్కూల్ వెళ్ళినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అయినా సరే, సొసైటీలో మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటంటే అందరి ద్వారా మనము మోరల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. నేర్చుకుంటాం కదా, అందరి దగ్గర ఎవరి దగ్గర నుంచైనా మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, మనకి మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ ఉంటారు కదా. సో అది ఇంపార్టెంట్ కూడా. ఫ్యామిలీ మెంబర్స్ మన నాన్న అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ స్టోరీస్ చూపిస్తూ చెప్పడం కానీ, వాళ్ళ స్టోరీస్ చెప్పి మనకి మోరల్ వాల్యూ చెప్పడం కానీ, ఇలాంటివన్నీ మనం. ఓకే. సో మనకి క్వశ్చన్ నెంబర్ 38 ఆల్ ఆఫ్ దీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 ద మేజర్ టాస్క్ ఆఫ్ అడోలసెన్స్ ఈజ్. అడోలసెన్స్ యొక్క మేజర్ టాస్క్ ఏంటి? ఐడెంటిటీ ఫార్మేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్, ఫిజికల్ గ్రోత్ ఓన్లీ, సోషల్ డిపెండెన్స్. అంటే లాంగ్వేజ్ లెర్నింగ్, అక్కడ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంపార్టెంటా, మేజర్ టాస్కా? అలా ఏం కాదు. వాళ్ళకి ఆల్రెడీ అంతా మాట్లాడేసుకోవడము ఇక్కడ మనం ఈ లెవెల్లో మనం చూసుకుంటే వాళ్ళు రైటర్స్, కంటెంట్ రైటర్స్ ఇలాంటివన్నీ మనము చూస్తూ ఉంటాం. పోయిటర్స్ ఇలాంటివి చూస్తాము. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అక్కడ స్టార్ట్ అవ్వదు. ఫిజికల్ గ్రోత్ ఓన్లీ ఫిజికల్ గ్రోతా కాదు. ఐడెంటిటీ ఫార్మేషన్, వాళ్ళు ఒక ఐడెంటిటీని కోరుకుంటారని చెప్పుకున్నాం కదా. అంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి, మనం చేస్తున్న దానికి ఐడెంటిటీ చేయాలి, అప్రిషియేషన్ చేయాలి, అలాంటి ఎన్నో చేస్తారని చెప్పుకున్నాం కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిటీ ఫార్మేషన్ ఇస్ ద మేజర్ టాస్క్ ఆఫ్ అడోలసెన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటండి? ఇంటర్ రిలేటెడా, ఇండిపెండెంటా, ఆపోజిటా, అన్కనెక్టెడా? కానీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయని చెప్పుకోలేం కదా మనం. సో మనకి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇండిపెండెంట్ కాదు, ఆపోజిట్ కాదు, అన్కనెక్టెడ్ అసలే కాదు. సో ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. సో ఇంటర్ రిలేటివ్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 విచ్ సైకాలజిస్ట్ ప్రపోజ్డ్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ని ఏ సైకాలజిస్ట్ ప్రపోజ్ చేశారండి? ఇది చాలా ఇంపార్టెంట్. మనము దీని మీద కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద ఒక అది కూడా చూసుకున్నాం కదా, ఒక థియరీ కూడా. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఛానల్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 41 కి ఏంటంటే సిగ్మండ్ ఫ్రైడ్, జీన్ పియాజే, ఎరిక్ ఎరిక్సన్ అండ్ కోల్బర్గ్. మీ ఆన్సర్ ఏంటండి దీనికి? జీన్ పియాజే. ఎస్, జీన్ పియాజే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ యొక్క స్టేజెస్ ఇచ్చారు కదా తను, కాగ్నిషన్ గురించి చెప్పారు కదా. సో మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎరిక్ ఎరిక్సన్ ప్రపోజ్డ్. ఎరిక్ ఎరిక్సన్ దేని ప్రపోజ్ చేస్తున్నాడు, దేనికి సంబంధించి అని చెప్పాడు? సైకోసోషియల్ డెవలప్మెంట్ థియరీ, మోరల్ డెవలప్మెంట్ థియరీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అండ్ బిహేవియరిజం. మోరల్ డెవలప్మెంట్ థియరీ కోల్బర్గ్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఇప్పుడు చెప్పుకున్నాం మనం జీన్ పియాజే. సో మనకి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అనేది ఎరిక్ ఎరిక్సన్ ఇచ్చారనమాట. ఎరిక్ ఎరిక్సన్ అనే అతను ఏం థియరీని డెవలప్ చేశారు, ఏ థియరీని ప్రపోజ్ చేశారు మనకి? సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. అండర్స్టాండ్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 అకార్డింగ్ టు ఫ్రైడ్ పర్సనాలిటీ డెవలప్స్ త్రూ. ఫ్రీడ్ అనే అతను ఏం చెప్పారు, పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుందని చెప్పారు? సైకోసోషల్ స్టేజెస్, సైకోసెక్షువల్ స్టేజెస్ అండ్ కాగ్నిటివ్ స్టేజెస్ అండ్ మోరల్ స్టేజెస్. ఇతను చెప్పింది మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి, సైకోసెక్షువల్ స్టేజెస్ అనమాట. అకార్డింగ్ టు ఫ్రీడ్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇది. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 లెర్నింగ్ బికమ్స్ ఎఫెక్టివ్ వన్. ఎప్పుడు ఎఫెక్టివ్ అవుతుంది? గ్రోత్ అండ్ మెచ్యురేషన్స్ ఆర్ కంప్లీట్, చైల్డ్ ఈజ్ పనిష్డ్, దర్ ఈజ్ నో మోటివేషన్, టీచర్ స్ట్రిక్ట్ గా ఉండాలా, అప్పుడు అవుతుందా మనకి లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్? చాలా రాంగ్ ఇది. టీచర్ అనేది చాలా స్ట్రిక్ట్ గా అసలు ఉండనే కూడదు. చైల్డ్ ఈజ్ పనిష్డ్ అంటే పనిష్ చేస్తున్నాం, అతన్ని కొట్టడం అలాంటి చేసినప్పుడా, పనిష్మెంట్ ఇచ్చినప్పుడా, పనిష్మెంట్ తీసుకున్నప్పుడు కాదు కదా. దర్ ఇస్ నో మోటివేషన్ ఏం లేదు, అలా ఏం లేదు. గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఆర్ ద కంప్లీట్. వెన్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్స్ ఆర్ కంప్లీట్ అయినప్పుడు మనకి లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మనకి అతను ఏ ఏజ్ లో ఏం నేర్చుకోగలడు అనేది అంత మెచ్యురేషన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనకి అప్పుడు మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది లెర్నింగ్ అనేది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ here. Question number 44. Question number 45. Next question. The term readiness to learn is closely related to. ఎవరైనా అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటి? గ్రోత్, మెచ్యురేషన్, మోటివేషన్, ప్రాక్టీస్. కాదు, మెచ్యురేషన్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మనకి మెచ్యురేషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు మంచిగా నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా. అంటే రెడీనెస్ టు లెర్న్, నేర్చుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అనేది దానికి క్లోజ్ రిలేటెడ్ అనమాట. అంటే కరెక్ట్ దానికి మీనింగ్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
Question number 46. Development is a product of. Development అనేది heredity and environment. Only environment. మనం ముందే చెప్పుకున్నాం growth and development depends upon the heredity and environment. These two are very important factors of the growth and development అని. సో మనకి ఓన్లీ heredity అసలే కాదు, ఓన్లీ ఎన్వైర్మెంట్ అసలే కాదు. ఆప్షన్ ఏ is correct. Heredity and environment both. Okay. Next, question number 47. During infancy, development ఎలా ఉంటుందండి ఇన్ఫాన్సీ పీరియడ్ లో మనకి ఫిజికల్ అండ్ మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ మోరల్. డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్లీ మనకి ఫిజికల్ అండ్ మోటార్ మనం ఇక్కడ చెప్పొచ్చు ఇన్ఫాన్సీలో, చిన్నప్పుడు 0 to 2 years ఏజ్ లో మనకి అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. అడోలసెన్స్ ఈజ్ ఎ స్టేజ్ బిట్వీన్. అడోలసెన్స్ అనేది ఏ రెండు స్టేజెస్ మధ్య బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది, అంటే ఏ రెండు స్టేజ్ మధ్యలో ఉంటుంది చెప్పండి. చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్, ఇన్ఫాన్స్ అండ్ చైల్డ్హుడ్, అడల్ట్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్, అండ్ ఆప్షన్ డి ఇస్ నన్. ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్, చైల్డ్హుడ్ కి అడల్ట్హుడ్ కి మధ్యలో పీరియడ్ మనం ఏమంటాము, అడోలసెన్స్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. విచ్ ఫ్యాక్టర్ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ డెవలప్మెంట్. నెగటివ్లీ ఎఫెక్ట్, ఇక్కడ నెగటివ్ అనే వర్డ్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఏది మనకి నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. మాల్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్లే. మాల్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకు కావాలి, ప్రాపర్ స్లీప్ కావాలి, ప్లే ఆడుకోవాలి. ఇంకా ఏంటంటే నెగటివ్ ఇక్కడ ఉంది మనకి మాల్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిషన్ కాదు, న్యూట్రిషనల్ అన్ని ఇస్తున్నట్టే మనకి కాదు ఇక్కడ, కానీ మాల్ న్యూట్రిషన్ ఇచ్చారు కదా. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 49. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50 ఏంటండి, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్. అసలు మనం ఇప్పుడు ఈ ఎంటైర్ వీడియోలో మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద బిట్స్ అని చెప్పుకున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద మనము ఒక వీడియో చేసి ఉన్నాము. అంటే అసలు ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ లెవెల్లో మనకి అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అసలు మెయిన్ ఎయిమ్ ఏంటి దానికి అసలు చెప్పండి. ఆప్షన్ ఏ, టు ప్లాన్ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఆప్షన్ బి, టు ప్రమోట్ కాంపిటీషన్. ఆప్షన్ సి, టు ఫిక్స్ పనిష్మెంట్స్. అండ్ ఆప్షన్ డి, టు స్టాప్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ స్టాప్ చేయడానికి అయితే అసలు కాదు కదా, దీన్ని మనం చేయొచ్చు. టు ఫిక్స్ పనిష్మెంట్స్ అనే వర్డే చాలా నెగటివ్ ఇక్కడ. సో మనకి ఇది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టు ప్రమోట్ కాంపిటీషన్ అనేది మనం పెట్టకూడదు పిల్లల మధ్యలో. ఓకే, సో మనకి మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. టు ప్లాన్ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, టు ప్లాన్ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్, ఏ ఏజ్ వాళ్ళకి ఏ నేర్పించాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఏ లెవెల్లో మనము ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, వాళ్ళకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా కనెక్ట్ చేయించుకోవాలి అలా మనం చెప్తాం కదా. సో అది ఎప్పుడు మనకు అర్థమవుతుందండి మనకి మంచిగా వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మంచిగా వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏమని మనం చెప్పొచ్చు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, ఈ వీడియోలో మనం 50 ఇంపార్టెంట్ బిట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద చూస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.